బైబిల్ చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము. పద్నాలుగో వచనాన్ని చదువుతున్నాను, చూడండి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూసి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. ప్రార్థన చేస్తా. ప్రేమ నమ్మకమున గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ దీన దాసునైనా నేను మీ పక్షాన నిలిచానయ్యా. నన్ను మరుగుపరచండి నాయనా. చదవబడిన లేఖనములు మరలా మేము ఎన్ని పర్యాయాలు చదివినా మా హృదయాలను గద్దిస్తున్నాయి నాయన, మా హృదయాలను నొప్పిస్తున్నాయి నాయన. మేము ఎలా ఉండాలో వాక్యం ద్వారా మీరు తెలియజేస్తున్నారు. ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని సరి చేసుకొనుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ చేరి వచ్చిన మేమందరమును హృదయానందముతో వాక్యానందంతో తిరిగి వెళ్ళినట్లుగా సహాయమును దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి పల్లెటూరు నుండి ఒక యవనస్తురాలు, క్రొత్తగా పెళ్ళి అయినటువంటి యవనస్తురాలు తన భర్తతో కలిసి ట్రైన్లో ప్రయాణానికి వచ్చారు. ట్రైన్ ఎక్కారు, రైలు బండి ఎక్కారు. యవనస్తులు ఇద్దరు క్రొత్తగా పెళ్ళైన వారు. ఈ అమ్మాయి ఇప్పటి వరకు ట్రైన్ ఎక్కలా, ఎప్పుడు ఇదే మొట్టమొదటిసారి ట్రైన్ ఎక్కింది. ఎక్కి కూర్చొని పరిశీలన చేస్తున్నా, అంతా చూస్తూ ఉంది. ఇంట్లో ఉన్నట్టే ఉంది, అసలు భలే ఉంది బండి అనుకుంటా. క్రొత్తగా మనం ఏదైనా ఒక పని చేస్తుంటే మనకు ఆశ్చర్యంగానే ఉంటుంది. క్రొత్తగా ఉన్నప్పుడు కారు ఎక్కితే అదొక సంతోషం. ఒకవేళ క్రొత్తగా విమానం ఎక్కితే ఆ సంతోషం వేరు. క్రొత్తగా పడవెక్కితే అదొక సంతోషం. ఎలాగ ఏ పని చేస్తున్నా సంతోషంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఆ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అంతా పరిశీలన చేస్తుంది. ఆ కిటికీలు వేస్తుంది, తీస్తుంది. ఇంట్లో లాగిన భలే ఉన్నాయి కిటికీలు అంటుంది. డోర్ దగ్గరికి వెళ్తుంది, డోర్లు భలే ఉన్నాయి అంటుంది. సీట్లు ఇలా చూస్తుంది, బాగున్నాయి అంటుంది. అంతా బాగానే ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ఇంట్లో ఉన్నట్టే ఉంది. అన్నీ పరిశీలించింది. చివరికి అమ్మాయికి అర్థం కానిది ఏంటంటే, అక్కడ చైన్తో వేలబడుతుంది ఒక కర్ర. దాన్ని చూసింది. ఆయన అడుగుతుంది ఏమని పిలిచిందో మనకు తెలియదు. మనం అంటే బావా, మామ, లేకపోతే ఇప్పుడు కొత్తగా బాబీ, బేబీ అనుకుంటున్నారుగా. మొగుడిని బేబీ అంటుంది ఒక, అది కాదు బేబీ అంటుంది. సరే, ఈ బేబీని అడిగింది. బేబీ, అది ఏంటి బేబీ ఎర్రగా ఎలబడుతుంది, ఆ చైన్ మీద ఎలబడేది ఏంటి బేబీ అంటే, ఆయన అంటున్నారు, కాదు బంగారం, అది లాగితే ట్రైన్ ఆగిద్ది బంగారం అంటున్నాడు ఈయన. ఏమంటుంది, ఊరుకో బేబీ, ఆ చిన్నది లాగితే అంత పెద్ద ట్రైన్ ఎట్టాగిద్ది బేబీ అంటే, అది ఆగిద్ది బేబీ బంగారం, అది పట్టుకుని లాగితే చాలు ట్రైన్ మొత్తం ఆగిద్ది బంగారం అంటున్నాడు. నేను నమ్మను బేబీ నీ మాట.
ఇప్పుడు ఏం చేయాలి మరి? నమ్మకపోతే నేను ఏది అడిగినా నువ్వు చూపిస్తున్నావుగా, చెబుతున్నావుగా తెలియని విషయాలన్నీ, అది అలాగిద్దో నాకు చూపి ఇప్పుడు అంటుంది. ఇంక ఇప్పుడు ఒకవేళ దాన్ని లాగి ఆపలేదనుకో, ఆటోలో కొన్ని అస్త్రాన్ని బయట పెడతారు. ఏంటది? నేను అడిగిందే చేయలేకపోయావు, నా మీద నీకు ప్రేమ ఉంది. ఇంకా నేను అడిగిందే తేలేకపోయావు, నా మీదే ఉందిలే నీకు ప్రేమ. ఇంక ఇదేగా మనకు ఉండే దొరికే అస్త్రం. మొదటి అస్త్రాన్ని లాగేసింది. కొత్తగా పెళ్ళి అయినప్పుడే నా మీద నాకు ప్రేమ లేకపోతే ఇంకో తర్వాత ఏముంటుంది అయ్యా బాబీ బేబీ అంది. దెబ్బ కరిగిపోయానా? కాదు బంగారం, నీకు తెలియదు, అది లాగితే 1000 రూపాయలు ఫైన్ వేస్తారు అన్నాడు. అంటే ఈ అమ్మాయి అంటుంది, ఈ అమ్మాయి మనకంటే తెలివి కలిగింది. మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అంటే పిచ్చుదనా, 1000 రూపాయలు పోతే మనకి అక్కడ అంటే ఆ అమ్మాయి అంటుంది, అట్లాగైతే నీ దగ్గర ఒక 500 పెట్టు, నా దగ్గర ఒక 500 పెడతా, ఈ ట్రైన్ ఆగినప్పుడు టీసీ వచ్చి ఫైన్ కట్టమంటే మా కాడ ఉంది 500, నేను 500 చూపిద్దాం అని. మనుషులు చూడండి ఎంత తెలివి కలిగి ఉంటారు అని. ఇద్దరు 1000 రూపాయలు తీసి చెరువుల దగ్గర 500 పెట్టుకున్నారు. వీళ్ళు ట్రైన్లో కింద కూర్చున్నారు. పైన బల్ల మీద ఒక అబ్బాయి, మీలాంటి తెలివి కలిగిన అబ్బాయి పడుకున్నాడు. ఆ అబ్బాయి చూస్తున్నాడు, ఏంది వీళ్ళ వాదన ఏంది? బాబీ అనుకున్నారు, బేబీ అంటున్నారు, బంగారం అనుకుంటున్నారు, డబ్బులు పంచుకుంటున్నారు, ఇప్పుడు దేనికోసం అని చూస్తే ఆఖరికి ఈ అబ్బాయి లేచి ఆ చైన్ లాగాడు. కిర్రమంటూ ట్రైన్ ఆగిపోయింది. డ్రైవరు గార్డు ఇద్దరు దేవులాడుకుంటూ వచ్చారు. ఎక్కడ ఆపారు అని అక్కడికి వచ్చేసరికి ఆ ట్రైన్లో లోపలికి ఎక్కి, ఏది ఇక్కడే లాగి ఉంది, ఎవరు మీరులో లాగిందంటే ఈ అమ్మాయి సడన్గా ఏం చెప్పింది తెలుసా? పైన అబ్బాయి అండి అంది. మనుషులు ఎంత తెలివిగా ఆలోచిస్తారు చూడండి. పైన అబ్బాయి అండి అంది. అబ్బాయి ఇంకేం చేయాలా? ఆ అబ్బాయి అన్నాడు, అవును సార్ నేనే సార్ అన్నాడు. ఆ అబ్బాయి తెలివి ఆ అబ్బాయికి ఉంది. ఈ అమ్మాయి అనుకుంది, చూసావా 500 కూడా పోకుండా ఎట్ట కాపాడుకున్నావు మనల్ని, వాళ్ళు లాగాడని వాడి మీద చెప్పేశాను అన్న. ఆ వచ్చిన గార్డు డ్రైవర్ అన్నారు, బాయ్ నువ్వేం లాగిందంటే నేనేనండి అన్న. ఎందుకు లాగావో చెప్పు అన్నాడు. అంటే నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయండి, వీళ్ళు దొంగతనం చేశారు నా దగ్గర 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలు వీళ్ళు దొంగతనం చేసి ఇద్దరు భార్యాభర్తలు చెరోకి 500 దాచుకున్నారు, చూడండి కావాలంటే అన్నాడు. వాళ్ళు చూస్తే నిజంగా ఇద్దరి దగ్గర చెరోకి 500 ఉన్నాయి. ఇతరులను విరికించాలనుకుంటాం, ఏమైపోతాం మనమే. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. నువ్వెవరినో నిందించాలనుకొని, ఎవరినో అవమానపరచాలనుకుంటే ఆ అవమానాలు నీ మీదకే తెస్తాడు దేవుడు. ఆ నిందలు నీ మీదకే తీసుకొస్తాడు. ఇది నా దేవుడు మనల్ని దర్శించబోయే సమయం. దైవజనుడైన మోషే గారితో దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులకి నిన్ను అప్పగించడం కాదు, నీ శత్రువులనే నీకు అప్పగించినట్లుగా ఆయన నీ మధ్యలో, నీ పాలెములో, నీ ఊర్లో, నీ ఇంట్లో ఆయన సంచరించబోవుచుండను కనుక నీలో అసహ్యమైన దేదిని నీ పాలెములో ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ వినండి, ఇప్పుడు చదవబాకండి. దేవుడు నీ మధ్యలో, నీ పాలెములో సంతరించబోతున్నాడు. ఎవరైనా ఒక ఆఫీసరు, లేదా నీవు పనిచేస్తున్నటువంటి ఆ పని ఓనర్సో, లేకపోతే ఎవరో నీకు కొంచెం నీకంటే అధికులుగా ఉన్నవారు నీ ఇంటికి వస్తున్నారంటే ఎంత హడావుడి చేస్తావు నీవు? చేయమా? మనం చేస్తామని చేయమా?
ఓ పెద్ద పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నాడు, నేను చిన్న పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు వస్తున్నాడంటే ఎంత అడవుడి చేస్తాం మేము ఇంట్లో. అన్నీ అక్కడ ఇక్కడ తీసేసి అంత అడ్డుగా ఉన్నాయి తీసేసి శుభ్రం చేసేసి, కింద కాలుకి దుమ్మైద్దేమోనని ఊడిసి తుడిసి శుభ్రం చేస్తాం. సామాన్యమైనటువంటి మనిషి వస్తేనే మనం ఏం చేస్తున్నాం, మన ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాం, మన ఒంటిని శుభ్రం చేసుకొని నీట్గా బట్టలు వేసుకొని ఉంటున్నాం. ఇప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ ఇంటిలోనికి, నీ వంటిలోనికి, నీ గ్రామంలోనికి, నీ సంఘములోనికి, నీ పాలెములోనికి రాబోతున్నాడు. ఆయన నీ మధ్య సంచరించబోతూ ఉంటే నీవు ఇప్పుడు ఎలా ఉండాలి అంటే పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధత దేనికి అంటే దేవునికి అసహ్యమైన జీవితం కార్యం నీలో ఉంది కనుక ఆయన నీ దగ్గరకు రాలేడు. మరొక విషయం ఏంటంటే మన శత్రువులను మనకు అప్పగిస్తానంటున్నాడు. శత్రువులకు మనల్ని అప్పగించటం కాదు. ఎన్నో పర్యాయాలు చాలామంది నా శత్రువులు నన్ను నిందిస్తున్నారయ్యా, నా శత్రువులు నన్ను అవమానిస్తున్నారు, నా శత్రువులు నాకు అవమానకరమైనటువంటి స్థితి కలిగిస్తున్నారు, ఏది ఏమైనా సరే నేను కృంగిపోయానయ్యా అనుకుంటున్నావా? శత్రువులకు దేవుడు నిన్ను అప్పగించాడు. అప్పుడు శత్రువులనే నీకు అప్పగించబోయే సమయం రాబోతుంది. దాని కొరకు మనం ఇప్పుడు పరిశుద్ధులం అవ్వాలి. శత్రువులు మనకు అప్పగించబోతున్నాడు. మనం పాటలు పాడతాం, నా శత్రువులు నన్ను చోటినాను, నరకపు పాశము లారి కాటినాను, వరదవలే భక్తిహీనులు, వరదవలే భక్తిహీనులు పోర్లిన విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. దేవుడు ఆ దినాన ఇశ్రాయేలీల పాలెములోనికి రాబోతున్నాడంట. ఒకానొక రోజున దైవజనుడు మోషే గారు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నీవు వచ్చిన ప్రతిసారి పాలెములోనికి ఈ చివరి నుండి ఆ చివరికి ఆ లైన్లో నువ్వు వెళ్ళిపోగానే తర్వాత మహిమ పోగానే చూస్తే చాలామంది చచ్చిపోయి ఉంటున్నారయ్యా. ఎందుకు ప్రభువా, నీవెందుకు వస్తున్నావు మా మధ్యలోనికి? నీ వచ్చి మమ్మల్ని చంపడానికా అంటే దేవుడు అన్నాడు, మోషే నేను పరిశుద్ధుడను గనక నేను వచ్చినప్పుడు అపరిశుద్ధులుగా ఉన్నవారు చచ్చిపోతారు. ఇక మీదట నేను మీ మధ్యలోనికి రాను. ఎవడైనను యెహోవాను కనుగొనగలిగిన ఎడల వాడే నా దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎందుకు వస్తున్నాం ఇక్కడికంటే ఎవరు యెహోవాను కనుగొనాలనుకున్నాడో, ఎవరు దేవునితో మాట్లాడాలనుకున్నారో, ఎవరు దేవునితో కాలమును గడపాలనుకుంటున్నారు పరిశుద్ధత కలిగి, వారే ఆ గుడారములోనికి రావాలని ఆ గుడారమును మోషే గారి గుడారమును తీసి పాలిమి వెలపల వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టాడు. సహోదరి సహోదరులారా, నీవు నీ కుటుంబంలో నీ పాలెం, అది నీ కుటుంబమే నీకు పాలెం, నీ సంఘమే నీ పాలెము, నీ జీవితము ఒక పాలెం. అది ప్రభు సంచరించబోతూ ఉన్నాడు పాలెములో. మిగిలిన వారిని వదిలిపెట్టేసేయి. నీవు పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావా? ప్రభుతో మాట్లాడాలనుకుంటున్నావా? ప్రభుతో నీ జీవితం గడపాలనుకుంటున్నావా?
ప్రభు నిన్ను దర్శించాలనుకుంటున్నావా? అలాగైతే నీ పాలెమును నువ్వు పరిశుద్ధపరచుకో. ఇప్పుడు పాలెములో దేవునికి అసహ్యమైన ఏ అపవిత్రత ఉన్నదో దానిని తీసివేయి ఇప్పుడే. ఇశ్రాయేలీయులకి దేవుడు లెట్రిన్లు కట్టుకోమన్నాడు అప్పుడే. ఎప్పుడు ఇది? 4000 సంవత్సరాల క్రితం ఇంచుమించు. మనమేదో ఇప్పుడు లెట్రిన్లు కట్టుకుంటున్నాంలే, కానీ ఇశ్రాయేలీయులకి అప్పుడే ఉన్నాయి. పై వచనాలు చదవండి. పై వచనాలు చదువుతున్నాడు. 12వ వచనం నుండి. పాలెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను. ఆ చోటుకి బహిర్భూమి అని పేరు పెట్టాడు. బహిర్భూమికి, ఆ చోటుకి నీ వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ రోత చేయటం కాదు, అందుబాటులో ఉందని ఎక్కడ పడితే అక్కడ. ఇదివరకే అందరూ వినండి, దేవుని స్తోత్రం పాటు. ఇంతకుముందు మేము పిల్లలప్పుడు కలరాలు ఉండేవి. ఇప్పుడు మీ టైం వచ్చేసరికి కలరా కాస్త కరోనా అయింది. మా టయాల్లో కలరా ఉంది. కలరా అంటే ఏంటి? కలరా అంటే జబ్బు చూసింది ఏంటి? వాంతులు ఈ రోజునాలే. ఎక్కడో అంకమ్మ నగర్లో కలరా వచ్చి అక్కడ చచ్చిపోతున్నారు అంటే పాన్ షాపుల దగ్గర జార్జిపేట స్తంభాల దగ్గరలో ఉన్న వాళ్ళంతా జాగ్రత్త, అలర్ట్ అయిపోయేవాళ్ళు. కలరా ఉందంట అని. ఎవరన్నా అటు నుంచి ఇటు వస్తున్నారా? అప్పుడు ఈ లాక్డౌన్లు ఇది తెలియదుగా, ఇటు రాబాకు, మా పేటలోకి రాబాకయ్యా. ఎందుకు? కారణం ఏంటంటే అది ఇన్ఫెక్షన్ అన్నమాట, వైరస్. అది ఎవరింటికైనా కలరా వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళకి కూడా కలరా వచ్చేది. వాంతులు విరోచనాలే. మన వాళ్ళకి తెలియదు ఆ రోజుల్లో. అంటే నాగరికత ఇంత డెవలప్ కాలా, టెక్నాలజీ ఇంత డెవలప్ కాలా. అప్పుడు చిన్నపిల్లలు కొంచెం ఎదిగిన దాకా కూడా పిల్లల్ని ఎక్కడ వాళ్ళని అంటే ఆ ఇంటి ముందే చేపించేవాళ్ళు పిల్లల్ని. ఇక అప్పుడు అందరికీ మామూలుగా లెటర్లు లేవు, అందరూ బయటకు పోవటమే, అటుపోయి ఇటుపోయి రావటమేగా. శుభ్రత లేని రోజులు కదా. ఇప్పుడంటే అందరి ఇళ్లలో శానిటైజర్లు ఉన్నాయి, తాగడానికి ఉన్నాయి, కడుక్కోవడానికి ఉన్నాయి, తర్వాత లిక్విడ్స్ అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో కలరా అలాగ అందరం చేస్తూ ఉంటే శుభ్రపరుచుకునే వాళ్ళు. ఇంటిని వంటిని మొత్తాన్ని శుభ్రం చేసి కల్లాపు జల్లి, పేడ నీళ్ళు జల్లి మొత్తం అంతా కల్లాపు కొట్టేసి ఇంట్లో ఉన్నాయి పాతవి పోతాయి అన్నీ తీసి పడేసి అంతా శుభ్రంగా ఉండేవాళ్ళు. అవును, ఇప్పుడు దేవుడు చెప్పింది కూడా అదే. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగనే ఎక్కడ పడితే అక్కడ వెళ్తుంటే ఇప్పుడు ఏమన్నాడు? ఎక్కడ పడితే అక్కడ మీరు రాజు చేస్తారు, అంతా కంపు. పాలెము వెలుపుల, మీరున్నటువంటి స్థలములకు వెలుపుల కొంత దూరమున ఒక స్థలమును కేటాయించుకోండి, దానికి బహిర్భూమి అని పేరు పెట్టాడు. దానికి వెళ్ళండి. ఇశ్రాయేలు ప్రజలు అందరూ నా వైపు చూడండి, అందరూ చూడండి. అందరూ ఒక డబ్బా పట్టుకొని చేతిలో ఒక ఇనప సోవ పట్టుకొని పోతున్నారంట. ఒక చేతిలో డబ్బా, ఒక చేతిలో ఇనప సోవ పట్టుకొని వెళ్తున్నారు. దేనికి? తెలియని వాళ్ళు ఈ పక్కన ఉన్నటువంటి వారంతా డబ్బా అంటే దానికి సుమెందుకురా, చిన్న పొలుగు తీసుకెళ్తున్నావు దేనికి అంటే రాత్రి మోషే గారికి చెప్పాడంట దేవుడు. ఏం చెప్పాడు తెలుసా? మీరు పాలెము వెల్లపలకి వెళ్ళినప్పుడు బహిర్భూమికి మీరు వెళ్ళిన దగ్గర ఫస్ట్ గొంత తీయండి. గొంత తీసి మీ మలమును మరలా మట్టితో కప్పేసేయండి. లెట్రిన్లు అప్పుడే వచ్చినాయి, పరిశుభ్రత అప్పుడే వచ్చింది, స్వచ్ఛ భారత్ అప్పుడే చెప్పాడు దేవుడు. ఈ మనకన్నా స్వచ్ఛ భారత కానీ దేవుడు ఆ పాలెము అంత ఇశ్రాయేలుని స్వచ్ఛంగా చేయడానికి, శుద్ధీకరించడానికి పరిశుద్ధత పవిత్రత రెండూ కావాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. పవిత్రత, పరిశుభ్రత మన ఒంటి మీద, పరిశుద్ధత మన జీవితానికి. బహిరంగంగా కనబడే పరిశుభ్రత,
పరిశుద్ధత అంతర్లీనమై ఉంటుంది, అది ఎవరికీ తెలియదు. నీ పరిశుభ్రత అందరికీ తెలియపరుచుకుంటాం. కాటన్ డ్రెస్ వేసి మడతలు చెరిగిపోకుండా నీట్గా వేసి ఇంత పెద్ద ఫోన్ పట్టుకొని మనం వెళ్తూ ఉంటే, అబ్బో ఎమ్మెల్యే గారండి, ఎంపీ గారండి, ఆఫీసర్ అండి, ఇంజనీర్ గారండి అనుకుంటాం. కానీ లోపల తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి వాడు శుద్ధుడు కాదంట. చొక్కా ఇప్పి చూస్తే తెలిసిద్ది వాళ్ళ మచ్చలని ఒక ఆయన అంటున్నాడు. చొక్కా ఇప్పి చూస్తే తెలిసిద్దంట లోపల ఉన్న మచ్చలు ఎన్నో. వాస్తవమే. పైకి శుద్ధిగా, పరిశుభ్రంగా, పవిత్రంగా, మాట తీరి బాగుంది, నడక తీరి బాగుంది, మనుషులు శుభ్రంగా ఉన్నారు అనుకుంటే ఇది పై వేషధారణే. లోపల హృదయము, అంతరంగము, జీవితం, నిరహస్య జీవితము తెలిసినటువంటి ప్రభు రహస్య జీవితాలను పరిశోధించే దేవుడు. నీ పరిశుభ్రత ఎంత ఉందో పరిశుద్ధత కోరుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఆయన నీ పాలెములో సంచరించబోతున్నాడు. నీ ఇంట్లోనికి రాబోతున్నాడు. ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోకముందే ఆయన నీకు కావలసిన ప్రతి అవసరతను తీర్చే దేవుడు గనుక ఆయన పట్టుకో. ఇప్పుడు అసహ్యంగా ఉంది, నీ దగ్గరికి నేను రాను అంటే అప్పుడు ఎంత భయంకరమైన బాధ మనకి తెలుసా? ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ మారి నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత కూడా నాలాంటి ఒళ్ళు బరువు వాళ్ళు ఉన్నారు కొంతమంది. తిన్నాకాళ్ళే కాళ్ళు చాపటం, ఆ ప్లేటు గ్లాస్ ఆడబెట్టడం, అదేంటి అమ్మ అనుకోవటం, ఈగల బుయ్యమంటాం, ఇల్లు రోతగా ఉండడం. ఒకవేళ ఆయన వచ్చే సమయానికి ఏంది ఇది లేదని తీరాదో కొంచెం, నువ్వు మాత్రం మనిషి కాదు, నేను మాత్రం ఊరకున్నానా అంటే సరేలేమ్మే అని తీసుకెళ్తాడు. కడుగు పెట్టరాదు ఆడ. ఇవి కూడా కొన్ని కుటుంబాల్లోకి వెళ్తే ఆ ఇల్లు అంతా మధ్య వాసన వస్తుంటుంది. అంటే ఇప్పటికీ ఇంత టెక్నాలజీ మారి అభివృద్ధి చెందినా ఆ ఇంట్లో శుభ్రత లేదు. ఇంత వాక్యము వింటున్నా చాలామంది జీవితాల్లో ఇంకా అంటు కట్టబడినటువంటి పాపము, బలహీనత, రహస్య జీవితాల్లో అలాగనే ఉంది. దేవునికి అది కనపడుతుంది. పైకేమో మనము పరిశుభ్రంగా ఉన్నట్టు కనబడుతున్నాం, కానీ దేవుడు కోరుకుంటుంది పరిశుద్ధత. మన పరిశుద్ధత ఎరిగిన దేవుని ఎదుట మనం ఏది దాచలేము. కాబట్టి మన జీవితం తెరిచిన పుస్తకము వంటిది గనక దేవుని ఎదుట మనం ఏది దాచక, ప్రభువా అవునయ్యా నువ్వు అనుకున్నట్టు నేను పరిశుద్ధత లేని వ్యక్తిని ఉందని అనుకుంటున్నా, ఎక్కడో కొంత మురికి అపరిశుద్ధత ఉంది, దాన్ని కడిగేసుకుంటున్నాను, దాన్ని ఇప్పుడు సరిచేసుకుంటున్నా అని మనం అడగడమే పశ్చాత్తాపపడడం. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపం లేని హృదయాలు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఏమంటుంది బైబిలు? పశ్చాత్తాపం లేని హృదయాలను ఏమంటుంది? ఏమంటుంది? కఠినమైన హృదయాలు, కరగని హృదయాలు, కొండాలాంటి బండాలాంటి మొండి హృదయాంబో ఏమవ్వాలి? ఇప్పుడు అందరూ పాడుతున్నారు, ఎవరిని మండించాలి చెప్పాలి. మనం ఇతరులను మండించయ్యా, ప్రెసిడెంట్ గారిని కాపాడయ్యా, ఆయన నోరు తెరిచేటట్టు చేయ్యా, ఆయన మారు మనసు పొందే. మరి నా పరిస్థితి ఇతరుల గురించి అప్పుడు నువ్వు వాళ్ళ నోరు తెరవాలయ్యా, రానోళ్ళు వచ్చేటట్టు చేయి. నీకెందుకు అవన్నీ ఇంటికాడ చేయి ప్రార్థన. ఇక్కడ కేవలం మనల్ని మనం పరీక్షించుకోవడమే. ఇతరులను దీవించమని, ఇతరులను కాపాడమని, ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి సేవకుడు ఉన్నాడు. సేవకుడు చేసే ప్రార్థన నువ్వు చేయకూడదు.
నువ్వు చేయవలసిన ప్రార్థన ఇంటి దగ్గర చేయాలి అందరి కొరకు. ఇక్కడ ఖచ్చితంగా మన కొరకు మనమే నలగొట్టుకొని విమర్శించుకొని దేవునికి అప్పగించుకోవడం. కొండలాంటి బండాలాంటి మొండి హృదయాంబు మాండించు. కొండలాంటి బండాలాంటి మొండి హృదయాంబు మాండించు. పండియో నా పాపులనైనా పండియో నా పాపులనైనా పిలచుచుండి పరము చేరా. పిలచుచుండి పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. దేవుని స్తోత్రం. ఏంటంటే ఆ పాటలో అర్థం, కొండలాంటి బండగొన్నామని మన గుండెలేమో బండగొంటాయని కాదు. కొండలాంటి పాపం, బండలాంటి పాపం. ఏం చేయాలంటే ఇప్పుడు కొండలను ఎలా పేలుస్తారు? బాంబులు పెట్టి పటామని పేలుతూ ఉంటాయి. కొండలోకి వెళ్ళి చూడండి. ఒకరోజు ప్రకాశ్రావు గారు చర్చికి రండి. తురగపాలెం కొండ నమ్మితే పక్కనేమో మందులు పేలుస్తూ ఉంటారు. ఆ రాళ్ళు వచ్చి పడతా ఉంటాయి అటు ఇటు. అక్కడ నుండి చూస్తుంటే కొండలో ఢమామని పెద్ద శబ్దం వచ్చింది, పొగంతా వచ్చింది. ఆ రాళ్ళు ఎగిరిపోయి కుప్ప కూలిపోతాయి. ఇప్పుడు యేసు ప్రభు వారి సిలువను చూసి కూడా కరగని హృదయాలు చాలా ఉన్నాయి తెలుసా. మన కొరకు సిలువ వేయబడిన యేసు ప్రభు శ్రమను చూసి కూడా ఇంకా పశ్చాత్తాప పడని హృదయాలు కొండలాంటి బండలాగా ఉన్నాయి కనుక అవి మండించయ్యా అన్నాడు. మండించాలి అంటే దేవునికి ఏం పెద్ద పని కాదు, సులువు సూత్రం. గర్వంగా ఉన్న హృదయాలను దేవుడు మండించగలడు. ఎలాగ మండిస్తాడు చెప్పండి? ఈ కొండలంటే ముందు పెట్టి మండిస్తాం. మరి మన కఠిన హృదయాలను దేవుడు మండిస్తాడు. ఎలాగా? తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు చేయొద్దండి. ఎలాగా? వాక్యం ద్వారా. అసలు విషయం ఏంటో తెలుసా? నీ హృదయం కఠినమైంది. అసలు ఎంత చెప్పినా కరగవు. నాకు అసలు నేను ఎవరికి భయపడను అని తిరుగుతుంటావే. ఇలాంటి హృదయాలు కలిగినటువంటి కుటుంబాల్లో దేవుడు చిన్న శోధన పెడతాడు. ఆ శోధనతో నువ్వు కరిగిపోతావు, కురిగిపోతావు, కుమిలిపోతావు. నీ శరీరంలో ఏదో చిన్న రోగం పెడతాడు. అది నిన్ను నిద్రపోనీదు, ప్రశాంతత ఉండదు, మనశ్శాంతి ఉండదు. నీ ఒంట్లో ఏదో ఒక బాంబు పెట్టేసి దేవుడు దాన్ని పేల్చేస్తాడు. అప్పుడేమవుతావో తెలుసా? నేను ఎవరికి భయపడరా అనుకున్న నీవు కూడా కరిగిపోతావు. అందుకే దైవజనుడు పాట రాశాడు, సిలువను చూసుకొలది శిల సమానమైన మనసు. సిలువను చూసుకొలది శిల సమానమైన మనసు. నలిగి కారిగి నీరగుచో నదేరా నీ సిలువే నా శరణాయ నూరా. సిలువను చూస్తే చాలు. మన పాపముల కొరకు తన ప్రాణముడు పెట్టిన ప్రభువుని చూడు. నీవెంత కఠినమైన హృదయమైనా సరే ప్రభువు పెట్టేటువంటి ఆ బాంబు పేలిపోతే ఏమవుతాం? ఇప్పుడు మనం
కరిగిపోతాం, నలిగిపోతాం, కృంగిపోతాం. అయ్యా ఇప్పుడు నాకు ఇంకా ఏ గతి లేదయ్యా, ఇప్పుడు నీవు తప్ప నాకు ఇక దిక్కే ఉందయ్యా. ఇప్పుడు మీరు కొత్త పాటలు పాడతారు, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా. అబ్బో లోకమంతా నీయే. సందర్భం వస్తే నాకేమండి, మా బంధువులంతా వస్తారు, కాకేస్తే కోత పెడితే కుప్పలకి వస్తారండి మా వాళ్ళంతా. అందుకే ఈ లైన్ ఒక్క మాట అన్నా నేను, మొత్తం ఏకం అవుతారు నా మీదకి. మనకు ఆ బలం ఉంది, నాకు బలం ఉంది, నిజమే నాకు బలం ఉంది. నా సంఘం అంతా నా వెనకాల ఉన్నారని నా బలం ఉంది. మనం అనుకుంటాం కదా వీళ్ళంతా నీ చుట్టాలు, నీ ఇంట్లో వాళ్ళు, నీ పని, నిన్ను కట్టుకున్న వాళ్ళు, కడుపును పుట్టిన వాళ్ళు, తోర పుట్టిన వాళ్ళు అందరూ సందర్భం వస్తే ఎవరో రారు నీ వెంట. ఎవరు రారు మన వెంట. మనం వాళ్ళని మేపుతున్నంతకాలం, నువ్వు పెట్టినంతకాలం, నువ్వు వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతకాలమే నీతో ఉంటారు. వాళ్ళు ఎవరైనా స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు ఎవరైనా కావచ్చు, కట్టుకున్నవారు, కడుపును పుట్టినవారు, తోడ పుట్టినవారు ఎవరైనా సరే. అందుకే దైవజనుడు అన్నాడు, అయ్యా నాకు ఎవ్వరు లేరు ప్రభువా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా. మేము పాడుకునే పాట, ఇప్పుడు మీరు పాడుకునే పాట, అది మేము పాడుకునే పాట ఏందో తెలుసా? నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పాటితి, నీ పాదములే పాటితి. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే. మికిలి మ్రోకోదు మ్రోకోదు మ్రోకోదు, మికిలి మ్రోకోదు మ్రోకోదు మ్రోకోదు, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పాటితి, నీ పాదములే పాటితి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పాటలు పాడుకుంటుంటే మందిరం నుండి చెప్తున్నాం, మా మనసుల్లో, మా హృదయాల్లో ఉన్న భారమంతా తొలగిపోద్దండి. ఎంత ప్రశాంతతను పొందేవాళ్ళమో తెలుసా? ఈ పాట పాడుకుంటూ ఉంటే చాలు, ఆకలి గుర్తు రాదు. ఇలాంటి పాటలు నీ చరణములేనాయనా, నీ పాదములు తప్ప నేను ఇంకేది లేదు. హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో మోకరించి పాడుకుంటూ ఉంటే ఏది గుర్తురాదు. ఆనందాన్ని అనుభవించాం, ఆదరణ పొందాం. దేవుని స్తోత్రం. నేను వాక్యం బిగిన్ చేయలా, మెయిన్ రెఫరెన్స్ ఒక్కడ చదివాం. ఇన్ని రెఫరెన్స్ నేను చెప్పాలి. ఇప్పుడు మొత్తం చెబితేనే, నువ్వు మొత్తం వింటేనే నీకు వాక్యం తెలిసిద్ది. మొత్తం చెబితేనే నాకు తృప్తిగా ఉంటుంది. అన్నం తినేటప్పుడు ఎవరైనా సరే సగం తిని కొంచెం ఉంచి వదిలిపెట్టేవాళ్ళు ఉన్నారా? నేనైతే నాకు పెళ్ళి 30 సంవత్సరాలు, చివరిలో ఇంత ముద్దుంచి నువ్వు తినన్న రోజులు లేవు. నేనే మొత్తం ఎట్లా కానీ అప్పుడే నాకు తృప్తి. అన్నం విలువ నాకు తెలుసు. కారణం ఏమిటంటే ఎంతమంది వారి కష్టార్జితాల్లో తెచ్చేస్తున్నారు. ఇక బస్తాలు తెస్తున్నారు. దేని కొరకు? వాళ్ళకు ఉండే, మీరు బేషన్లో తెచ్చాడు పోస్తున్నారు డబ్బాలు. మీకు ఉండే శ్యామపోషణ కొరకు మీరు తెచ్చే గుప్పిళ్ళ బియ్యం విలువ ఏంటో నాకు తెలుసు కనుక, ఇంట్లో ఎవరు తిన్నా తినకపోయినా నేను మాత్రం తెల్లారైనా తింటా. నువ్వు రాత్రి వండింది ఇవాళ రాత్రికి పెట్టినా తింటా. నేను నాకు ఆ విలువ తెలుసు, దేవుడిచ్చిన ఆహారం విలువ. కొంతమంది పొద్దున్న వండిందే మధ్యాహ్నం తింటారు. మధ్యాహ్నం సర్ది పొద్దుందా నాకొద్దు, మధ్యాహ్నం ఉందా నాకొద్దు అంటుంటారు. నేను తింటాను, ఎందుకంటే దేవుడిచ్చే ఆహారం అది. ఆడవాళ్ళు చాలా తెలివి కలిగిన వాళ్ళు.
అట్లు పోసారనుకో, మొట్టమొదటి చేసిన అట్టు మొగుడికే పెడతారు. ఎందుకు చెప్పండి? బా ఇలా ప్రేమ. ఆయన అనుకుంటాడు, నా భార్యకి నేను అంత ఇష్టమో, అందుకే ఫస్ట్ అసలు ఎవరికి కొన్నా నాకే తెచ్చి ఇచ్చిందంట. కానీ అది పిల్లపిల్లాడుతుంటుంది, అటు ఇరిగిపోయి ఇటు ఇరిగిపోయి ఉంటుంది. అది తీసుకొచ్చి తిను, ఫస్ట్ నీకే ఇస్తున్నా అంటే నా భార్యకి నా మీద ఎంత ఇష్టమో అని పాప ముసిముసి నవ్వుకుంటా పిల్లపిల్లాడేదే తీసుకొని ఆ చిగురులు కొట్టుకొని అటు గుచ్చుకొని ఇటు గుచ్చుకొని తింటా ఉంటాడు. మళ్ళీ కొడుకుకి ఏం చెప్పింది తెలుసా? వాడుండి, ఏం మమ్మీ నాకు ఇవ్వలేదు అన్నారనుకో, అరే అది కాలేదు లేరా, మీ నాన్నకి ఇచ్చా, కాలేదు కాబట్టి మీ నాన్నకి ఇచ్చా, ఫస్ట్ది కాలదు కాబట్టి నేను ఫస్ట్ది ఇవ్వను, లాస్ట్ది ఇవ్వను, మొత్తం చేస్తాను. తృప్తి ఉంటుంది నాకు. చెప్పబడే వాక్యం మొత్తం చెప్పిందాక ఇవాళ మిమ్మల్ని విడిచిపెట్టి నిద్ర వస్తే పండుకోండి. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, పాలెములోనికి వస్తున్నా, పాలెములోనికి. ప్రియ సహోదరి సహోదరులారా, ముగిస్తున్నా నేను, మిగిలింది రేపు చెప్పుకుందాం. దేవుడు అంటున్నాడు, నేను నీ పాలెములోనికి వస్తున్నా మోషే, నేను వచ్చి నిన్ను పరిశుద్ధంగా పవిత్రంగా చూడాలి, అంత మాత్రమే కాదు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తా. కాబట్టి నీవు పరిశుద్ధంగా అసహ్యమైనది ఏదైనా నీలో ఉన్నది నీవు తీసివేయి, పరిశుభ్రంగా ఉండు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వారి పాలెములోనికి వస్తే అందరూ టపటపట చనిపోతాం. కారణం అదే, అపరిశుద్ధులుగా ఉన్నారు. ఇదే అధ్యాయం పైన చదివితే వారిని రాత్రి అపవిత్రత కూడా తగలకూడదు అన్నాడు, బహిర్భూమి అపవిత్రత కూడా తగలకూడదు అన్నాడు, చచ్చిన జంతువును కూడా పట్టుకుంటే అపవిత్రులు అవుతారన్నాడు. దేవుడు వచ్చే సమయానికి అందరూ పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి అన్నాడు. అలాగూ ఉంటే దేవుడు నీ శత్రువుల్ని నీకు అప్పగిస్తాను అంటున్నాడు. ఇది నాన్న ఈ వాక్యం ద్వారా దేవుడు మనలోనికి రాబోతున్నాడు, మన పాలెములోనికి రాబోతున్నాడు, మన ఇంట్లోనికి రాబోతున్నాడు, మన ఒంట్లోనికి రాబోతున్నాడు. ఇంట్లోనికి రావడానికి ప్రభు నీ వాకిట్లోకి వస్తున్నాడు. కొంతమంది వాకిళ్ళ ముందే నోరు తెరిచి గుడ్లు అప్పగించి బాణంతో కూర్చుని బొమ్మలు ఉంటున్నాయి. ఏం బొమ్మలు అయ్యి? ఎలాగంటే రోడ్డు పోటీ అంట. అందుకని నాలుగు తెలిసి బాణం గుచ్చి గుడ్లు అప్పగి, ఆ పిల్లలు అందుకే జ్వరాలు తగ్గట్ల నీ ఇంట్లో. ఈ లోపలికి వెళ్తే బొమ్మ చూస్తున్నారు, దాన్ని బ్యానర్ ఎదుగుతున్నారు. ఆ బొమ్మలు పెట్టే పెద్ద నా బొమ్మ పెట్టుకో. ఆయన ఎవరు ఉంటారు చూసి, ఆ కడుపు పెట్టుకొని లాఫింగ్ పొద్ద నా ఫోటో పెట్టు. దేవుడు లేడు, చాలామందికి ఆచారాలు ఎక్కువ ఉన్నాయి. దేవుడు లేడు, వారి ఇంట్లో లేడు, వారి మనసులో లేరు, హృదయాల్లో లేరు. ఆచారాలు ఎదురెళ్ళి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావాలా? శుక్రవారం, మంగళవారం, గురువారం అని రోజులు, తిథి నక్షత్రాలు, వార ఫలాలు, హస్తముద్రికలు, చేయముద్రికలు, గవల పంచరకాలు అన్నీ చూసుకుంటా ఉంటే దేవుడు నీతో ఎలా ఉంటాడు? వారు ఫలాలు చూసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. నా రాశికి అన్నీ రాసి అన్నీ చూసుకునేవాడిని, చివరికి ఏది పని చేయలా. అన్ని రాసుల కంటే పెద్ద రాసి పరలోకపు వాసిని అయిపోయా, దేవుని చేతికి అప్పగించుకున్నా. దేవుని స్తోత్రం. పరిశుద్ధంగా పవిత్రంగా మన జీవితాన్ని మనం దేవునికి అప్పగించుకుంటే ఆయన నీ పాలెములోనికి వస్తాడు, నీ శత్రువుని నీకు అప్పగిస్తానన్నాడు. మిగిలిన భాగాన్ని రేపటి దినాన్ని తెలుసుకుందాం. ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం మిగిలిన భాగాల్లో చూసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.